హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉషామోహన్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్ అండి. డే 1 అని పెట్టాను కదా, శబరిమలైకి వెళ్తున్నాము అని. ఇది డే 2 అనమాట. ఎర్లీ మార్నింగే మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాము. నైట్ అంతా రెస్ట్ తీసుకొని 3కి అలా స్టార్ట్ అయితే ఇంకొక 2-3 అవర్స్లో శబరిమలైకి వెళ్ళిపోతాము. ఇది ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంకి అనమాట. ఇక్కడ ఒక దగ్గర అయితే ఆగాము. మార్నింగ్ 6 అలా అవుతుంది. టీ తాగుదాము అనేసని ఒక దగ్గర ఆగాము. నిజంగా అండి, క్లైమేట్ ఉంది ఆసమ్ అనమాట. ఇక్కడి నుంచి శబరిమలైకి ఇంకొక 2 అవర్స్లో వెళ్ళిపోతాము. మీకు నేచర్ని అలా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఎంత చలిగా ఉందంటే అస్సలు అవ్వలేదు. మొత్తం మేము కారులో హీటర్ ఆన్ చేసుకొనే వచ్చాము. ఎక్కడ ఏసీ ఆన్ అయితే చేయలేదు. అంత చలిగా ఉండిందనమాట. నేను బయట కూడా కప్పుకోవాల్సి వచ్చింది. భయంకరంగా ఉండింది చలి అయితే. ఇక్కడ టీ అయితే ఆర్డర్ చేశాము. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉన్నదనమాట టీ అయితే ఇక్కడ. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇవి ఆయుర్వేదిక్ సోప్స్ అంట. ఇలాంటి సోప్స్ చాలా అమ్ముతా ఉన్నారు. కేరళకి ఎంటర్ అయినప్పటి నుంచి ఏ షాప్‌లో చూసినా ఇలాంటి సోప్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సరే అని ఒకసారి చూద్దామని చూసాము. బాగుండింది ఫ్లేవర్స్ అయితే, ఆ స్మెల్ అంతా. పైగా ప్రైస్ కూడా రీజనబుల్‌గా ఉండింది. 100 రూపీస్‌కి 3 సోప్స్ అని చెప్పారు. సరే ఒకసారి ట్రై చేద్దామని తీసుకున్నాము. అక్కడి నుంచి టీ తాగేసి బయలుదేరేసాము. ఇక్కడ చూసారా, నైట్ నుంచి మాకెక్కడ బిల్డింగ్స్ కనపడలేదు. మొత్తం అడవిలోనే వచ్చామన్నమాట. ఫుల్ ఘాట్ సెక్షను. అంత అడవిలో వచ్చాము. ఇక్కడ ఈ బిల్డింగ్స్ కనపడినాయి. ఇవన్నీ రిసార్ట్స్ అంట. ఏదన్నా మూవీ షూటింగ్స్, ఎవరైనా ఔటింగ్స్‌కి వచ్చిన వాళ్ళకి రిసార్ట్స్ అనమాట. చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అసలు కేరళలో బిల్డింగ్సే చాలా డిఫరెంట్ అనమాట. చూస్తున్నారు గదా! ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట బిల్డింగ్స్ అక్కడక్కడ. చాలా బాగా అనిపిస్తుంది. కేరళకొచ్చినాము అనేసని క్లియర్‌గా తెలిసిపోతుందనమాట. ఇక్కడుండే బిల్డింగ్స్ అన్నీ ఒక డిఫరెంట్ కన్‌స్ట్రక్షన్‌లో ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇక్కడ షాప్స్ ఏమీ ఓపెన్ జేయలేదు. అరౌండ్ 9 పైనే చేస్తారంట. అన్నీ అలా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. ఎందుకంటే మేము లాస్ట్ టైము ఈ రూట్‌లో రాలేదనమాట. వేరే రూట్‌లో వెళ్ళాము. కాబట్టి ఇది కొంచెం కొత్తగా ఉండింది. సీనరీస్ అన్నీ బావుంటాయి అనేసని మోహన ఈసారి ఈ సైడ్ తీసుకొనొచ్చినాడు. లేదంటే మామూలుగా రెగ్యులర్‌గా వెళ్ళే రూట్‌లో తీసుకొచ్చుంటారు. ఇదైతే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది, చూపిద్దాము అనేసని ఈ రోడ్‌లో తీసుకొచ్చాడనమాట. నిజంగా అండి, ఆసమ్ ఎక్స్‌పీరియన్స్. ఫుల్లు ఘాట్ సెక్షన్ అనమాట ఇది. ఘాట్ అంటాం గదా, అది. అంటే హైట్ ఎక్కువనమాట. కానీ చాలా బాగుందసలు వ్యూ అయితే. ఇక్కడ చూసారా, ఆ దూరంగా కొండలు, సూర్యుడు అప్పుడే వస్తుంటే ఆ వెలుతురు, నెక్స్ట్ ఆ చల్ల గాలి, అబ్బా! ఆసమ్ అసలు. ఫోన్‌లో కాబట్టి కొంచెం తక్కువగా కనిపిస్తుంది. లైవ్ అయితే అసలు చెప్పలేం మాటలతో, అంత బావుంటుంది. ఇంకోటేంటంటే ఈ సైడ్ ఎక్కువ రబ్బర్ చెట్లున్నాయండి. ఎక్కడ చూసినా రబ్బర్ సాగే అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా చూసాం గానీ, ఆ రూట్‌లో కొంచెం తక్కువుంది. కానీ ఈ రూట్‌లో అయితే మొత్తం రబ్బర్ సాగు, నెక్స్ట్ పైనాపిల్ సాగనమాట. అవే ఎక్కువ పండిస్తా ఉన్నారు. దారి పొడుగునా రబ్బర్ చెట్లే, పైనాపిల్ చెట్లే అనమాట. చాలా ఎక్కువున్నాయి. మొత్తం ఎస్టేట్స్ అవే పండిస్తా ఉన్నారు. ఇక్కడ చూసారా, ఒక ఆమె చేంజ్ చేస్తా ఉంది చెప్పననమాట. ఒక చెట్టుకి ఘాటు పెట్టి కవర్ కట్టేసి దాంట్లో నుంచి వచ్చే పాలని ఆ రబ్బర్‌లో కలెక్ట్ చేసుకొని అది చేంజ్ చేస్తూ ఉంటారంట డే బై డే ఇవంతా. అది ఎలా రబ్బర్ చేస్తారో ఏమో తెలీదు. అది చూడాలి. ఇవంతా పైనాపిల్ తోటనమాట. రోడ్డు పక్కనే మనకి పైనాపిల్స్ కూడా తోటలోంచి తెచ్చి అమ్ముతా ఉంటారు. కానీ మేమెళ్ళేటప్పటికి అక్కడ పైనాపిల్స్ అయితే లేవు. ఆల్రెడీ కోసేసున్నారు ఆ తోటలో అయితే. ఇక్కడైతే వీళ్ళు స్వాములు నడుచుకొని వెళ్తారనమాట. దీన్ని పెద్దపాదం అని అంటారు. ఆల్రెడీ మోహన కూడా ఒక్కసారి వెళ్ళాడు. పెద్దపాదం అనేది చాలా కష్టమంటండి. దాదాపు ఇన్నని కిలోమీటర్స్ చెప్పాడు. నాకు ఐడియా లేదు. అన్ని కిలోమీటర్స్ నడవాలంట. చూసారా ఎంతమంది నడుచుకొని వెళ్తున్నారో. చాలా కష్టమండి అలా నడవడము. పైగా ఏనుగులు, పులులు అవన్నీ కూడా కనిపిస్తాయంట. అందుకని అలా స్టిక్స్ తీసుకొని, టార్చ్ లైట్ తీసుకొని వెళ్తారంట. మంచి అడవిలోనే వెళ్ళాలంట మోహన చెప్పాడు. ఎందుకంటే మోహన పెద్దపాదం వెళ్ళాడండి ఒకసారి. కాబట్టి తనకు తెలుసు వాటి గురించి. అదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చాడు. ఎంత గ్రేటో అసలు అలా నడుచుకొని వెళ్ళడం అంటే. రోడ్డు కూడా సరిగ్గా ఉండవంటండి. పైకెక్కడము, దిగడము, లోయల్లో కొండలు ఎక్కడము, దిగడము అవన్నీ ఉంటాయంట. చాలా కష్టమని చెప్పాడు.
ఫైనల్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్‌లో మనము శబరిమలైకైతే వెళ్ళిపోతాము. ఇంకా దారిలోనే ఒక హోటల్ దగ్గర ఆగాము. వీళ్ళింకా స్నానం జేసేసి ఇంక ఒకేసారి టిఫిన్ తినేసి బయలుదేరుదాము అనేసని. పక్కనే ఒక కాలవలాగా ఒకటి పోతా ఉందండి. ఇంకా దాంట్లో స్నానం చేద్దాము అనేసని దిగి వెళ్తా ఉన్నాము. ఇంకా నేనైతే స్నానం జేయట్లేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుందాము అనేసని వెళ్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఏమీ లేదనమాట. పైగా ఆ వాటర్ అయితే ఎంత చలిగా ఉన్నాయంటే అంత చలిగా ఉన్నాయి. అందుకని నేను, ఖుషి అయితే స్నానం చేయట్లేదు. జస్ట్ మేము ఫేస్ వాష్ చేసుకుంటున్నాము. మోహన, ఉజ్వల్ అయితే స్నానం ఖచ్చితంగా చెయ్యాలి కాబట్టి, స్వాములు కాబట్టి ఇంకా నది స్నానం అయితే చేస్తున్నారు. ఇంకక్కడ వాటరు చూస్తే ఎంత క్లీన్‌గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి వాటర్ అయితే. ఇంకా సీనరీ అయితే ఆసమ్ అనమాట. సూపర్‌గా ఉండింది ఆ ప్లేస్ అయితే. నాకు చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ స్నానం అయితే చేసుకునేసి ఇంకా పక్కనే హోటల్ కాబట్టి ఇంకా హోటల్‌కైతే వచ్చాము. టిఫిన్ అయితే ఆర్డర్ చేశాము. అస్సలు బాగాలేదండి. చండాలంగా ఉండింది. ప్రైస్ కూడా టూ మచ్ హెవీ అనమాట. అదే ఇక్కడ చెప్పుకుంటూ, తిట్టుకుంటూ ఎళ్తున్నాము. ఇంకా ఏం చేయలేమండి. మనకు ఆప్షన్ ఉండదనమాట. జస్ట్ వాళ్ళు ఈ 1 మంత్ వరకే ఆ విధంగా హోటల్స్ ఉంటాయి. అవి రెగ్యులర్ హోటల్స్ అయితే కాదు. ఎందుకంటే అయ్యప్ప స్వామి గుడి 1 మంతే ఓపెన్ చేసుంటారు కాబట్టి అప్పటి వరకే ఆ హోటల్స్. తర్వాత ఆ సైడ్ ఏమీ ఉండవనమాట. ఇంకా చూసారా ఫైనల్లీ మనము శబరిమలైకి ఎంటర్ అయిపోయినామనమాట. అదే ఆ మెయిన్ బోర్డు మీకు చూపిస్తున్నాను. నిజంగా అండి ఆ ఫీల్ అసలు ఎంత బావుంటుందంటే శబరిమలైకి ఎంటర్ అయిన తర్వాత ఇంత దూరం వచ్చిన జర్నీ ఒకటి, శబరిమలైలోకి ఎంటర్ అయిన తర్వాత వెళ్ళే జర్నీ ఒకటనమాట అండి. ఆ డివైన్ ఫీలింగ్ ఆ ప్లేస్‌లో అడుగు పెట్టిన వెంటనే మనసుకి అంత బాగా అనిపిస్తది నాకైతే. అందరికి ఎలా ఉంటుందేమో నాకు తెలీదు గానీ నాకైతే సూపర్ అనమాట. చాలా బాగా అనిపిచ్చింది. ఇంకా ఇదే అనమాట నేల్కల్ పార్కింగ్. ఇక్కడే వెహికల్స్ అన్నీ పార్క్ చేసేసి ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి దర్శనానికి పంబాకి వెళ్ళాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది నేల్కల్ నుంచి పంబాకి. పంబా నుంచి మళ్ళీ దర్శనానికి నడుచుకొని వెళ్ళాలి అయ్యప్ప స్వామి దర్శనానికి. మన వెహికల్స్ అల్లి నేల్కల్‌లోనే పార్కింగ్ చేయాలి. పంబాలో పార్కింగ్ లేదనమాట. బసెస్ ఉంటాయి. ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళడానికి పెయిడ్ అనమాట. 40 ఆర్ 80 రూపీస్ తీసుకుంటారు. ఇంకిక్కడ రూమ్స్ అయితే నేల్కల్‌లో గూడా దొరుకుతాయి. నెక్స్ట్ పంబాలో గూడా దొరుకుతాయి. కానీ పార్కింగ్ నేల్కల్‌లోనే చేయాలి. పంబాలో లేదనమాట. రూమ్స్ అయితే అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు మేము వెహికల్ పార్క్ చేసేసి రూమ్ కోసం వెళ్తున్నాము. ఎందుకంటే మోహన వాళ్ళు దర్శనానికి వెళ్తారు కాబట్టి వాళ్ళొచ్చేసరికి మేము వెయిట్ జేయాలి గాబట్టి రూమ్‌కి వెళ్ళాము. కానీ అన్నీ బుక్ అయిపోయినాయి. రూమే లేదని జెప్పారు. ఇంకా సరే అనేసని పక్కనే వెయిటింగ్ హాల్ ఒకటి అరేంజ్ చేశారనమాట. ఇదే అది వెయిటింగ్ హాల్. ఇంక అక్కడ ఉందాంలేండి. ఇంకెందుకులే రూమ్ మోహన మీరు వెళ్ళండి. ఈవినింగ్‌కి అంతా దర్శనం అయిపోతుంది కదా! అప్పుడు వచ్చేంత వరకు మేము వెయిటింగ్ హాల్‌లో అన్నా ఉంటాము. లేదంటే కార్‌లో అన్నా ఉంటాము అని చెప్పాను. ఇంకా నేను, ఖుషి వెయిటింగ్ హాల్‌లోనే వెయిట్ చేసి కొంతసేపు కార్‌లో వెయిట్ చేసి కొంతసేపు అక్కడ ఉండే ప్లేసెస్‌లో అంతా తిరిగామనమాట. కానీ ఎక్కడ భయపడాల్సిన అవసరమే లేదండి. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. చానా బాగుంటాయి అరేంజ్‌మెంట్స్. అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మోహన, ఉజ్వల్ అయితే దర్శనానికైతే వెళ్ళిపోయారు. ఇంక నేను, ఖుషి వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేశాము. ఇంక లంచ్ టైమ్ అయింది. ఏదన్నా తిందాము అనేసని హోటల్స్‌కొచ్చామనమాట. అస్సలు నచ్చదండి నాకైతే ఫుడ్ ఈ కేరళలో అయితే. అసలు డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇంక తప్పదు ఆకలికి తినాలి అని తినాలి తప్ప పెద్దగా అయితే నాకు నచ్చదు. ఇంకిక్కడ టోకెన్ తీసుకున్నాము. ఇదనమాట వాళ్ళిచ్చిన మీల్స్. చూసారా రైస్, అదేదో కర్రీసు, వెజిటబుల్స్ వేసిచ్చారు. అది చూసే కొందుకి ఖుషికి అస్సలు నచ్చలేదు. ఇంకా పర్లేదమ్మా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తూ ఒక 2 ముద్దలు తినిపిచ్చి ఇంక నేనేదో 2 ముద్దలు తిని అక్కడ పెట్టేసి ఇంక మళ్ళీ అయితే మేము అటా తిరుగుదాము ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేసని చూసుకుంటూ వెళ్తున్నాము. చూసారా అండి అస్సలు గ్యాపే ఉండదండి. అడుక్కి అడుక్కి బస్సులు, వెహికల్సు, కార్లు మొత్తం ఉంటాయన్నమాట. అసలు భయపడాల్సిన పనే ఉండదు. అంత బావుంటుంది. మళ్ళీ కార్ దగ్గరికెళ్ళాము. అక్కడెళ్ళి ఒక బెడ్‌షీట్, పిల్లో తెచ్చుకున్నామనమాట. ఇక్కడ వేసి కూర్చుందాము వెయిటింగ్ హాల్‌లో అని. ఇలా కూర్చొని ఉన్నామో లేదో నేను, ఖుషి ఇక్కడ వేరే వాళ్ళిద్దరూ అక్కడ కొన్ని ఫ్యాన్స్, ఫోన్‌కి ఛార్జింగ్ అవి అరేంజ్ చేసున్నారండి వెయిటింగ్ హాల్‌లో.
ఇంకా అందుకనేసని మేము ఛార్జింగ్ పెట్టుకుందామని వచ్చాము. ఇక్కడ వీళ్ళు ఫ్యాన్ ఒకటి పాడైపోయిందండి. భయంకరంగా ఉండింది ఎండ అయితే ఆ రోజు. ఇంకా అందుకనేసని ఆ ఫ్యాన్‌ని వాళ్ళే రెడీ చేసుకొని దాదాపు ఒక 1 అవర్, 2 అవర్స్ కష్టపడతా ఉన్నారు. ఈ లోపల ఖుషీకి నిద్రొచ్చింది. ఇంకా కార్‌లో పడుకుందురా అంటే వద్దమ్మా అనింది. ఇంకా సరేననేసని వెయిటింగ్ హాల్‌లోనే బెడ్‌షీట్ తెచ్చుకున్నాం కాబట్టి అక్కడే కొంతసేపు పడుకోబెట్టుకున్నాను. ఫైనల్లీ పాపం వాళ్ళిద్దరూ ఆ ఫ్యాన్‌ని రెడీ చేసుకొని హ్యాపీగా పడుకొని మాటలు చెప్పుకుంటా ఉన్నారు. ఎంత కష్టపడ్డారో పాపం ఆ ఫ్యాన్ రెడీ చేసుకోవడానికి వాళ్ళు. ఈ లోపల ఖుషి అయితే నిద్ర లేచింది. నేను కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాను. ఇంకా అది ఇచ్చాను తింటూ ఉంది. ఈ లోపల ఈవినింగ్ 5 అయిందనమాట. అసలు ఎలా గడిచిపోయిందో టైమే తెలీదండి. మార్నింగ్ మేము 11కి అలా రీచ్ అయ్యామన్నమాట శబరిమలైకి. మోహన వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయారు దర్శనానికి. ఆ టైం నుంచి ఈవినింగ్ 5, 6 వరకు ఎలా గడిచిందో తెలీదు. అలా టైం గడిచిపోయింది. ఈ లోపల ఖుషీకి టీ తాగాలనిపించింది. స్నాక్స్ కూడా కావాలనిపించింది. అందుకనేసని వెళ్ళాము. ఇంక అక్కడ డ్రింక్ ఇది దొరికింది. తనకు నచ్చింది అది తీసుకున్నాము. ఇంకా టీ వద్దనేసింది. ఇంక నేనైతే ఒక టీ తాగాను. నిజంగా అండి లేడీస్ కదా భయపడాల్సిన పనే లేదండి. అడుక్కి పోలీసులు ఉంటారనమాట. పోలీస్ కంట్రోల్ రూమ్స్ ఉంటాయి. అన్నీ దొరుకుతాయి. ఏది దానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసారా పోలీస్ వాళ్ళు ఆ విధంగా ఒక 10 వెహికల్స్‌కి, 5 వెహికల్స్‌కి ఒక్కొక్కరు ఉంటారనమాట. వాష్‌రూమ్స్ ఉంటాయి. ఏ దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన పని లేదు. ఫుల్ సెక్యూరిటీ ఉంటుందనమాట. ఇంకిక్కడ మేము కార్ దగ్గరికి ఫేస్ వాష్ తీసుకుందాము అనేసొచ్చాము. ఎందుకంటే టైం 6:30 అలా అవుతాంది. మోహన వాళ్ళు దర్శనం చేసుకొని పంబా కాడికి వచ్చేసుంటారనమాట. నెక్స్ట్ మాకు కాల్ చేస్తే ఇంక మేము బయలుదేరాలి. ఈ లోపల మనము ఫ్రెష్ అప్ అయిపోదాము అనేసని ఇప్పుడు వాష్‌రూమ్స్ దగ్గరికి వెళ్తున్నామనమాట. ఫుల్ వాష్‌రూమ్స్ ఉంటాయండి. క్లీన్ అండ్ నీట్‌గా ఉంటాయి. పెయిడ్ వాష్‌రూమ్స్ అనమాట. ఇంక అక్కడికెళ్ళేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయేసి ఇంకా మళ్ళీ మేము వెయిటింగ్ హాల్‌లో వెయిట్ చేస్తున్నామన్నమాట. ఈ లోపల బోర్ కొడతా ఉంటే ఖుషి వాటర్ బాటిల్‌తో ఒక గేమ్ ఆడదామా అని చెప్పింది. ఇంకెంతసేపు గమ్మునే కూర్చోంటాం చెప్పండి. అందుకనేసి ఇక్కడ మేము గేమ్ ఆడుతూ ఉన్నాము. ఇంకా అలా గేమ్ ఆడుతున్నామో లేదో మోహన వాళ్ళు కాల్ చేశారు. టైం అప్పుడు 7 అలా అవుతా ఉందన్నమాట. ఇంకా మీరు బయలుదేరి పంబా దగ్గరికి వచ్చేసేయండి. మేము కూడా పంబా దగ్గరికి వస్తూ ఉన్నాము. దర్శనం అయిపోయింది చాలా బాగా అని చెప్పారు. ఇంకా సరే ఇది నేల్కల్లో బస్ స్టాప్ అనమాట. ఇక్కడ మినిట్కి మనకి పంబాకి బస్సు ఉంటుందన్నమాట. ఇంకా మనం పంబా దగ్గరికి వెళ్ళిపోతే మోహన వాళ్ళతో మీట్ అవ్వచ్చు. నా కోరిక అనమాట పంబాకి వెళ్ళడము. ఆయన్ని దగ్గరికి వెళ్ళి చూడలేకపోయినా ఆయన ఉండే స్థలం దగ్గరికి వెళ్తే ఆ పుణ్యమన్నా మనకు ఉంటుంది. పైగా పంబాలో మనము స్నానం చేస్తే చాలా మంచిదన్నమాట. ఆ అదృష్టం అందరికీ దొరకదు అనేసని నా ఫీలింగ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిస్ అయినాను నేను పంబాకి వెళ్ళడము. టైం లేక వెళ్ళలేకపోయినాను. నేల్కల్లోనే ఉండాల్సి వచ్చింది. కానీ ఇయర్ మిస్ చేయకూడదు అనేసని ఇంకా మోహనాని రిక్వెస్ట్ చేసుకొని మీరు అక్కడే ఉండండి నేను వస్తాను అని చెప్పి ఇంకా నేను బస్ ఎక్కి బయలుదేరుతున్నాను. చూసారా ఖుషీకి అయితే 40 రూపీస్ తీసుకున్నారు. నాకు 80 రూపీస్ తీసుకున్నారు. ఇది డీలక్స్ బస్ అనమాట. ఆర్డినరీ బస్సులో ఇంకొంచెం తగ్గుతుంది. నేల్కల్ నుంచి పంబాకి హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట. పంబా నుంచి మళ్ళీ అయ్యప్ప స్వామి దర్శనానికి మళ్ళీ ఒక 1 అవర్ పట్టచ్చు, 2 అవర్స్ పట్టచ్చు, 3 అవర్స్ కూడా పట్టచ్చు. నడుచుకొని వెళ్ళాలి. అది ఇంక్లూడ్ రష్‌ని బట్టి ఉంటుందన్నమాట దర్శనానికి. ఫైనల్లీ పంబాకైతే వచ్చేసాము. ఎన్నో రోజుల కలండి నాది. పంబా కాడికి వెళ్ళాలి. ఆయన్ని చూడలేకపోయినా ఆయన నడిచిన ప్లేస్‌కి వెళ్ళాలి అనేసని ఎన్నో రోజుల కోరిక. అది ఇన్ని రోజులకి తీరిందనమాట. ఆయన అనుగ్రహం లేనిదే ఇంత దూరం నేను రాలేను కదండీ. వెళ్ళి అక్కడ అడుగు పెట్టేసరికి ఎంత ఫీల్ ఉండిందంటే నాకు చాలా బాగా అనిపించింది. ఎవరికొస్తుంది చెప్పండి ఇంత అదృష్టము. అయ్యప్ప స్వామి దగ్గరికి రావడం అంటే అసలు చాలా చిన్న విషయం అయితే కాదండి. అది లేడీస్ అసలు ఆయన అనుగ్రహం లేనిదే అంత దూరం మనం రాలేమన్నమాట. అలాంటి అదృష్టం నాకు 2 సార్లు కల్పించినాడు ఆయన. ఫుల్ హ్యాపీ. ఇంకొకటి మోహన నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన దానికి మోహన కూడా పెద్ద థ్యాంక్స్ అనమాట. అస్సలకి మర్చిపోలేను నేను. అంత బాగా అనిపించింది.
పంబా నది అండి. చూసారా? ఇదే పంబా నది. జనం చూసారా అండి? ఎంత జనం ఉన్నారంటే ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారనమాట. అంత రష్. ఇంకా వీళ్ళైతే దర్శనం చేసుకొని వచ్చేసారు. చాలా బాగా దర్శనం అయిందంట. ఇంకోటి ఉజ్వల్ చెప్తున్నాడు, రోడ్డయితే అస్సలు బాలేదంట. గులక గులకగా ఉంటుందమ్మా. ఈ రోడ్డే పర్లేదు. ఇంకా పోను పోను అయితే చాలా కష్టము అని చెప్తా ఉన్నాడు. నిజంగా అండి ఎంత కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుంటారంటే భక్తిగా, నిజంగా స్వాములకి చేతులెత్తి ఎంత దండం పెట్టినా కూడా తక్కువే అనిపిస్తుందండి. అక్కడికెళ్ళి చూస్తే ఆడ ప్లేస్ అర్థమయింది. ఎంత కఠినంగా ఉంటుందంటే ఆ మార్గము, అంత కఠినంగా ఉంది ఆ రోడ్డయితే. ఇంకా కఠినంగా ఉండిందంట. ఇప్పుడు కొంచెం పర్లేదు, బెటర్‌గా ఉంది అని చెప్తన్నారు. ఫస్ట్‌లో అయితే ఇంకా కష్టంగా ఉండింది రోడ్డయితే, వెళ్ళడానికి అంత కష్టము అని చెప్పేవాడు మోహన. ఇప్పుడైతే కొంచెం బెటరు ఫెసిలిటీస్ పెరిగినాక అని చెప్పాడు. ఫైనలీ నేను పంబా నదికి వచ్చినానండి. అబ్బా! ఎంత బాగా అనిపించిందంటే మనసుకి, నిజంగా అండి ఆయన అనుగ్రహం లేనిదే నేను ఇంత దూరం రాలేను. ఆయన అనుగ్రహం ఉంది కాబట్టే ఇక్కడికొచ్చాను. ఆ నదిలో దిగి నేను అలా ఆ నీళ్లు మొహానికి చల్లుకుంటే మనసుకి ఎంత బాగా అనిపించిందో అండి. చాలా బాగా అనిపించింది. నీ దగ్గరికి రాలేకపోయినా నీ పాదాల దగ్గరికైతే రాగలిగాను కదా స్వామి అని అనిపించింది. అక్కడి నుంచే మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ దండం అయితే పెట్టుకున్నానండి. అది మామూలు విషయమైతే కాదు. లేడీస్ అంత దూరం వెళ్ళడం చాలా కష్టము. ఆయనే పిలిపించుకుంటే తప్ప. నిజంగా అండి చాలా అంటే చాలా బ్లెస్సెడ్ నేను. చాలా బాగా అనిపించింది. శతకోటి దండాలు పెట్టుకున్నాను నేను మనసులో అయ్యప్ప స్వామికైతే. మోహనాకి కూడా థ్యాంక్స్ చెప్పుకున్నాను. మోహన ఇంత దూరం నన్ను తీసుకురావడం చాలా గ్రేట్ అండి. మీరు గమనించారో లేరో చుట్టూ అసలు ఎక్కడ లేడీస్ లేరు. కౌంట్ చేసుకోవచ్చనమాట ఫింగర్స్ మీద. అంత తక్కువగా ఉన్నారనమాట. అలాంటిది నేను అంత దూరం వెళ్ళగలిగాను ఆయన పాదాల దగ్గరికనంటే చాలా గ్రేట్. అక్కడి నుంచే నేను ఆయన్ని చూసినానంత ఫీలింగొచ్చింది. చాలా హ్యాపీ అసలు. ఇంకిక్కడ పెద్దవాళ్ళకి పిండ ప్రదానం చేస్తారండి. ఎవరైనా పిండ ప్రదానం చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చనమాట. అవే ఆ షెడ్‌లన్నీ. ఇక్కడ కూడా వెయిటింగ్ హాల్ ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది కదా! అది వెయిటింగ్ హాల్ అనమాట. ఎవరైనా ఉండాలనుకుంటే ఇక్కడ కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడి నుంచి దర్శనానికి దాదాపు 3-4 అవర్స్ పడుతుందండి. నడవలేని వాళ్ళు ఇక్కడ వెయిట్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ అట్లా కూడా బయలుదేరి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలండి. నేను నేల్కల్ నుంచి పంబాకు వచ్చేటప్పుడు ఆ బస్సు మనము డౌన్‌లో వస్తామనమాట. అంటే లోయలోకి వస్తామనమాట డౌన్ అయ్యి. అప్పుడు ఎక్కువ టర్నింగ్స్ ఉంటాయి. ఆ టర్నింగ్స్ వల్ల తల తిరిగింది నాకు. వామిటింగ్స్ లాగా అనిపించాయి. కొంతసేపు అస్సలు అవ్వలేదు. ఎప్పుడైతే నేను పంబా నదిలో దిగి ఆ నీళ్లు మొహంకి చల్లుకున్నానో ఎంత రిలీఫ్ ఇచ్చిందంటే అప్పటికి సెకండ్‌కే నాకు పాజిటివ్ ఎనర్జీ లాగొచ్చింది. ఫేస్ కూడా అంత బాగా అనిపించిందండి. నిజంగా అండి ఆ నీళ్ళల్లో ఎంత మహత్యం ఉందో అప్పుడు అర్థమైంది. స్వామి నువ్వు ఉన్నావు, పక్కనే ఉన్నావు, నా పక్కనే ఉన్నావు అనేసని మరోసారి ప్రూవ్ అయిందనమాట. ఇవంతా మనమై ఫేస్ చేస్తేనే తెలుస్తుందండి. నేను ఊరికే చెప్పట్లేదు. ఆ డివైన్ ఫీలింగ్ ఆ ప్లేస్‌కెళ్తేనే తెలుస్తది. ఎంతమంది భక్తులు ఆయన్ని నమ్మి ఏ దారి మార్గం సరిగ్గా లేకున్నా గూడా ఇంత దూరం వాళ్ళు కష్టపడి వస్తున్నారంటే నిజంగా ఆ స్వామి అక్కడ కొలువై ఉన్నాడు కాబట్టే అండి. నేను రియల్‌గా ఫేస్ చేశాను. అసలు నేను మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేయలేనండి. అంత బాగా అనిపించింది నాకు అక్కడ. ఇక్కడ చూసారా నేను చెప్పాను గదండీ! మనం ఎంతో లోయలోకొచ్చున్నామనమాట. ఎంతో లోపల అడవి, మంచి అడవిలో ఉన్నాము. ఇప్పుడు ఆ అడవిలో నుంచి ఇప్పుడు నేను పైకొస్తున్నాననమాట. చూసారా ఎంత డౌన్‌లో నుంచి పైకొస్తున్నామో. చూసారు గదండీ! ఎంత కష్టంగా ఎక్కుతున్నామో అంత లోయలో నుంచి మనం పైకొస్తున్నామనమాట. అంత అడవిలో స్వామివారైతే ఉన్నారు. ఇదే లాస్ట్ అనమాట. దీని తర్వాత ఏ ఊరు లేదు, ఏ గుడి లేదు. ఇదే ఎండ్ పాయింట్. ఇక్కడ చూసారా అయ్యప్ప స్వామి స్టాచ్యూ కొత్తగా పెట్టారనమాట అది. అందుకే మీకు అలా చూపిద్దాము అనేసి చూపిచ్చాము. ఇంకిక్కడే మేము టిఫిన్ చేసుకునేసాము. ఎలాగో టైం అయిపోయింది కదా అనేసని. ఇంకిప్పుడు బస్ కోసం అయితే వెయిటింగ్. ఇక్కడి నుంచి మనం నేల్కల్‌కి వెళ్ళి అక్కడి నుంచి బయలుదేరాలి. ఎందుకంటే మనం వెహికల్ అక్కడే పార్క్ చేసున్నాం కాబట్టి అక్కడికి బయలుదేరామనమాట. నిజంగా అండి నా మొహం చూసుంటేనే మీకు అర్థమవుతుంది. ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది పంబా బస్ స్టాండ్ అనమాట.
బసెస్ అన్నీ ఇక్కడే పార్క్ చేస్తారు. ప్రైవేట్ వెహికల్స్ ఏది అలో లేదు. అవన్నీ నేల్కల్ వరకే. ఓన్లీ బసెస్ ఒకటి ఇక్కడ పికప్, డ్రాప్ అనమాట. గుడి వచ్చి జస్ట్ మనకి జనవరి 15th వరకే ఓపెన్ ఉంటుంది ప్రతి ఇయరు. నెక్స్ట్ క్లోజ్ చేస్తారనమాట. నెక్స్ట్ మంత్‌లో ఒక 5 డేస్ ఏమో ఓపెన్ చేస్తారు అని చెప్పాడు మోహన. అది ఎగ్జాక్ట్‌గా నాకైతే డేట్ తెలీదు. అందుకని నేను షేర్ చేయలేదండి. ఫైనల్లీ మేము నేల్కల్‌కైతే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా అయ్యప్ప స్వామి దర్శనం ఇలా జరిగిందనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.